ప్రియమైన శ్రోతలందరికీ, అలాగే ప్రత్యక్షంగా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విధంగా ఈ వీడియో ద్వారా మీ మధ్యకి రావడానికి ముఖ్యమైన కారణం, మరి ఏమాత్రం ద్వేషం మాకు లేదు. మరి పెద్దలు గౌరవనీయులు రాధా మనోహర్ దాస్ గారికి మరి నా హృదయపూర్వకంగా నేను క్రీస్తు పేరిట వారికి వింటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈరోజు రాధా మనోహర్ దాస్ గారి గురించి స్పష్టంగా నేను ఈ వీడియో వారికి అందాలని కోరుతున్నాం. మరి వారి తండ్రి సమానులు, వారు చాలా పెద్దలు, వయసులో కూడా చాలా పెద్దలు. కానీ వారు ఆ విధంగా మాట్లాడటం అనేది అది చాలా మరి మత కల్లోలాలు రేపే విధంగా, మత ఘర్షణలు జరిగే విధంగా ఈరోజు బైబిల్ని గురించి, క్రీస్తుని గురించి, మేరీ గారి గురించి వారు మాట్లాడుతున్న మాటలు సమాజంలో ఎంతోమంది నవ్వుకుంటున్నారు. ఆయన పెద్దలు, చాలా వయసులో పెద్దలు, గురువుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి రాధా మనోహర్ దాస్ గారు. దయచేసి రాధా మనోహర్ దాస్ గారికి నేను ప్రేమపూర్వకంగా ఈ వీడియో అంకితం చేస్తున్నాను. మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలు, మరి ఈ మధ్య మొన్న మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే, మీరు అది మీ ఇష్టం అనుకోండి, సరే మీ విజ్ఞతకి ఇచ్చి పెడుతున్నాం, మీరు ఏది మాట్లాడినా. కాకపోతే నిజం సమాజానికి తెలియాలి. మీరు మాట్లాడేవన్నీ కూడా నిజమేనా? బైబిల్ రాసిన వారందరూ త్రాగుబోతులే రాశారు అనడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి మీరు మనస్సు పెట్టి ఆలోచించాలని నేను కోరుతున్నా. త్రాగుబోతులే రాశారని ఎలా చెప్పగలరు మీరు? ఈరోజు నేను సూటిగా ఈ సమాజంలో సూటిగా నేను అడుగుతున్నాను, రాధా మనోహర్ దాస్ గారికి అడుగుతున్నాను. బైబిలు 44 మంది త్రాగుబోతులే రాశారని మీరు అనడంలో మీరు ఏమి చదివారు, ఏమి తెలుసుకున్నారు, ఏమి పరిశోధన చేసి అంత సునాయాసంగా, సులభంగా, ఎంత అవహేళనగా మీరు ఆ మాట అనగలుగుతున్నారు? ఒక్కసారి మీరు మనస్సాక్షిని బట్టి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. ఎలా అనగలుగుతున్నారు మీరు? ఈరోజు కోట్ల మంది నమ్ముతున్నటువంటి బైబిల్, కోట్ల మంది నమ్ముకుని దైవంగా భావిస్తున్న ఈ బైబిల్ని బొకడా బైబిల్ అంటున్నారు. రకరకాలుగా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా పారుంబోకు అంటున్నావు. వాడొక పారుంబోకు, వాడు ఎవడకు పుట్టాడో తెలీదు, ఏంటో అని ఏదేదో మీరు మాట్లాడుతున్నారు. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి తప్పకుండా మేము సమాధానం ఇస్తాం. మీరు వేస్తున్న ప్రతి ప్రశ్న ఏదైతే వ్యంగ్యంగా, వలగరగా, లేకుంటే మీరు పెద్దలయ్యి ఉండి కూడా ఆ వయ్యారం మాటలు మాట్లాడడం, ఆ వెటకారంగా చాలా వలగర భాషని మీరు ఉపయోగిస్తున్నారు. ఒక గురువు అయి ఉండి ఈరోజు మరి హిందూ సమాజానికి మీరు గురువుగా పిలువబడినప్పుడు హిందూ సమాజాన్ని కాపాడండి, హిందూ సమాజానికి మంచి చెప్పండి, నీతి చెప్పండి. మీరు నమ్మిన వేద గ్రంథంలో ఏదుందో సత్యం చెప్పి హిందూ సమాజాన్ని రక్షించండి, కాపాడండి. నీకు నిజంగా ప్రేమ ఉంటే వారిని కాపాడండి. మీరు పెద్దలై ఉండి, నిజంగా తండ్రి సమానులై ఉండి కూడా మీరు ఇలా మాట్లాడడం అది చాలా బాధగా ఉంది. మీరు అన్నందుకు మేము బాధపడలేదు. మీ ద్వారా సత్యం బయటకు మేము ప్రకటిస్తున్నాం. మీరేస్తున్న ప్రతి ప్రశ్న వల్ల ఒకనాడు బైబిల్ కొందరికి తెలియని వాళ్ళు కూడా ఉండరు. ఐందవ ప్రజల్లో బైబిల్ గురించి పరిపూర్ణ అవగాహన లేని వారికి కూడా ఈరోజు బైబిల్ అవగాహన అయిపోతుంది. బైబిల్ తప్పుడుగా చూపిద్దామని మీరు అనుకున్నారు. బైబిల్ని ఎలాగైనా తప్పు చూపించాలి, బైబిల్లో తప్పులు ఉన్నాయని నిరూపించాలి అని మీరు అనుకున్నారు. కానీ విషయం ఏంటంటే, అది ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు బైబిల్లో ఏదో తప్పులు చూపిద్దాం అనుకుంటున్నారు. కానీ బైబిల్ యొక్క గొప్పతనం బయట ఈరోజు అనేక హృదయాల్లో కార్యం చేస్తుంది. బైబిల్ ఎంతో ఉన్నతంగా ఎదిగిపోతుంది. ప్రపంచంలో, ఈ లోకంలో ఎన్నో పుస్తకాలు, ఎన్నో బుక్స్ వచ్చాయి ఈరోజు. కానీ అన్నిటికంటే అత్యధికంగా ఈరోజు నమ్ముతుంది, కొనుక్కుంటుంది, నేర్చుకుంటుంది తెలుసా? బైబిల్. ప్రపంచ శాస్త్రవేత్తలే తలదన్నిలాగా ఉందండి బైబిల్. ఈరోజు మీరేదో తెలిసి తెలియకుండా
ఏదో మీరు వీధులమిడి తిరుగుతూ అలా మాట్లాడడం మీ వయసుకి మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నానండి. ఇదంతా కూడా మీరు ఎంత వయసు వచ్చింది మీకు, మరి మీ తలలో మరి ఏముందనేది మీకు తెలియాలి. మీరు పెద్దలు, మేము అనలేక కాదు, అనము కూడా, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మిమ్మల్ని ప్రేమించమని చెప్పాడు, అందరినీ ప్రేమించమని చెప్పాడు, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు, నిన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు, నిన్ను ద్వేషిస్తున్న వారిని ప్రేమించమని చెప్పాడు, ప్రేమ విప్పల వారిని చేతిపట్టాడు. అటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకొని మరి పారుంబోకోడు అంటున్నావంటే, కోట్ల మంది నమ్ముతున్న దైవాన్ని మీరు అలా మాట్లాడుతున్నారంటే అది ఎంతమంది హృదయాలకు గాయమవుతుందో చెప్పండి. బైబిల్ 45 మంది త్రాగుబోతులే రాశారు, 44 మంది మీరు అంటున్నారు. వాస్తవంగా బైబిల్ క్రైస్తవులు చెప్తున్నానండి మీ అందరూ కూడా. బైబిల్ 42 నుంచి 45 మంది బైబిల్ రాసినట్టుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక ముఖ్యంగా మరి రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ త్రాగుబోతులే రాశారని మరి మీడియా ముఖంగా, మరి సోషల్ మీడియాలో భయంకరంగా భయం లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే చట్టాలు నన్నేమి చెయ్యవు, నన్నేం పట్టించుకోవు, ఎవరు నన్నేం అనలేరు. ఇంకొక చెప్పాలి, క్రైస్తవులకి ఒక మాట చెప్తున్నాను మీ అందరికి కూడా బిడ్డలారా. ఈరోజు క్రైస్తవుడు అంటేనే ఎందుకు అంతమంది ఎగిసిపడుతున్నారు, క్రైస్తవుడి మీదకి ఎందుకు సునాయాసంగా ఒంటి కాలు మీద వస్తున్నారు చెప్పమంటారా? క్రైస్తవుడు ఎవరిని ఏమి అనడు. ఇది మెయిన్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడు ఎవరిని కూడా ఏమి అనడు. క్రైస్తవుడిని ఎన్ని మీరు కొడుతున్నా తిడుతున్నా క్రైస్తవుడు ప్రేమను చూపిస్తాడు, కనికరాన్ని చూపిస్తాడు, మంచితనం చూపిస్తాడు, సాత్వికం చూపిస్తాడు, దీర్ఘశాంతం కలిగి ఉంటాడు, దయాళత్వం కలిగి ఉంటాడు. అందుకని క్రైస్తవుడు అంటే ఒంటికాల మీదకి వస్తారు. అందుకే మీరు చూడండి, వారికి సంబంధించినటువంటి వారు కూడా కొంతమంది ఈ రాధా మనోహర్ దాస్ గారికి సంబంధించిన కొంతమంది హైందవులుగా ఉన్న కొందరు, అందరుగా వారు పెడుతున్న కామెంట్స్ కూడా మీరు చూస్తే అసభ్యకరమైన పదాలు వాళ్ళు ఉపయోగిస్తారు. మరి వారు ఏం చదువుతున్నారో లేక వారు చదివిన గ్రంథాల్లో ఏముందో ఆలోచించి కామెంట్స్ కూడా రాయాలి. కానీ మీరు చూస్తే ఈరోజు చాలామంది ఆ పాస్టర్లని సునాయాసంగా మాట్లాడుతూ పాస్టర్లని గొర్రెలు అంటున్నాడు. పాస్టర్లందరూ గొర్రెలు. అసలు గొర్రెకున్న స్వభావం కానీ గొర్రెకున్న విలువ నీకు తెలిస్తే అసలు నువ్వు గొర్రె అనగలవా? గొర్రెకున్న స్వభావం, దాని విలువ మీకు తెలియక గొర్రె అన్న. గొర్రె అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? గొర్రె అంటే పిచ్చిది అనుకుంటున్నావా? గొర్రెకున్న విలువ తెలుసా నీకు? గొర్రెల కాపరైన క్రీస్తుకు మేమంతా గొర్రెలమే కావచ్చు, కానీ ఆ గొర్రె ఈరోజు గొర్రె నువ్వు అంటున్నావు అంటే ఆ గొర్రెకున్న సాధువు, ఆ గొర్రెకున్న విధేయత, ఆ గొర్రెకున్న వినయం, ఆ గొర్రెకున్నటువంటి మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం అనేది ఆ గొర్రెను పోలుస్తూ చూపిస్తున్నాడు దేవుడు. అంటే మేము గొర్రెలు అని కాదు, మేము కూడా ఉప్పు కారం తిన్నవాళ్ళమేనండి. రాధా మనోహర్ దాస్ గారు, మేము కూడా ఉప్పు కారం తిన్నవాళ్ళమే. కానీ మాకు ఎందుకు రావట్లేదు? కోపాలు వస్తాయి. కానీ విషయం ఏంటంటే దేవుని వాక్యం మమ్మల్ని సంస్కారవంతులుగా మార్చింది. మీరు సంస్కారహీనంగా మీరు సమాజంలో వీధుల మీద తిరుగుతూ, ఎక్కడెక్కడ రోడ్ల మీద తిరుగుతూ, రైల్వే స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో, లేకపోతే ఎక్కడెక్కడో మీరు లేకపోతే ఎయిర్పోర్ట్లో ఎక్కడో మీరు తిరుగుతూ మీరు ఈ విధంగా బైబిల్ గురించి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నీ హైందవ ధర్మం గొప్పదనుకున్నప్పుడు నీవు నమ్మిన గ్రంథం ఎంత గొప్పదో, దాంట్లో ఎంత మంచి ఉందో దాన్ని బయటపెట్టు. అంతేకాని నా బైబిల్ గురించి నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు అర్థం కావట్లా. సరే, మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం ఇస్తున్నాను. గ్యారంటీగా మీకు సమాధానం డెఫినెట్గా నేను ఇస్తాను. రెఫరెన్స్ మీకు స్క్రీన్ మీద కూడా మీకు రెఫరెన్స్ మీకు ఇస్తామండి. త్రాగుబోతులే ఒకవేళ బైబిల్ రాశారో, దేవుడే దీన్ని రాయించాడో నేను బైబిల్ మీకు చదివిస్తాను. జాగ్రత్త, క్లుప్తంగా నేను చూడండి, చాలా క్లుప్తంగా నేను ముగిస్తాను మీ అందరికి కూడా. చూద్దాం బైబిల్లో మనం చూద్దాం. నిర్గమాకాండం చూద్దాం ఒకసారి. మోషే గారు నిర్గమాకాండం రాస్తూ ఏమి రాశాడు? 32వ అధ్యాయం చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగ రాయబడింది. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేరాత. చాలు. ఆ పలకలు దేవుడు చేసినవి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మొట్టమొదటిగా ఆదికాండం, నిర్గమాకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు మోషే గారు రాశారు. మొట్టమొదటిగా గ్రంథం లిఖించబడింది, గ్రంథం రాయబడింది మోషే గారి ద్వారా. అయితే గమనించాలి, రాసినవాడు మోషే గారు అయినప్పటికీ రాయించిన వాడు దేవుడు. అందుకు ఆయన అంటాడు, మోషే గారు సీనాయి కొండ ఎక్కాడు. కొండ మీద ఎక్కిన తర్వాత ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు.
ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒక రాతి పలకలను దేవుడు చేయించి ఆ రాతి పలకల మీద 10 కమెంట్స్ 10 ఆజ్ఞలుగా ఉన్న ఈ ధర్మశాస్త్రాన్ని మరి మోషే గారి ద్వారా 40 రోజులు ఆయన ఉపవాస దీక్షతో ఉన్నప్పుడు కఠోరమైన దీక్షతో పరిశుద్ధాత్మతో త్రాగి కాదు ఉపవాస దీక్షతో అన్నం నీళ్లు లేకుండా ఆహారం తీసుకోకుండా ఆయన కొండ మీద 40 రోజులు కష్టపడి ప్రపంచానికి అవసరమైన రాజ్యాంగాలన్నిటికీ సంబంధించిన విషయాలను ఆ ధర్మశాస్త్రంలో పొందుపరిచి రాయించిన దానికి దేవుడే మోషేతో ఏమంటున్నాడు ఇప్పుడు చదువుతారు వినండి. ఆ పలకలు దేవుడు రాసినవి ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేరాత. ఆ పలకల మీద రాయబడిన రాత దేవుని చేరాత అంటే దేవుని చేరాత, దేవుని అంటే దేవుని చేతితోటి రాయబడిన రాత. ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికి కూడా. మోషే గారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు ఆయన సీనాయి కొండ మీద దిగి వస్తున్నప్పుడు ఆడున్న ప్రజలందరూ కూడా వారి చెవుల్లో ఉన్న బంగారాన్ని, వారి ముక్కుల్లో ఉన్న బంగారాన్ని, చేతులకి కాళ్ళకు వ్రేళ్లకు ఉన్న బంగారాన్ని తీసి అగ్గిల్లో పొదిగించి ఒక దూడను ఒక లేత దూడ ఆకారములో తయారు చేసి ఈ దూడ యెహోవా అంటూ తెలియకుండా ఆరాధిస్తున్నప్పుడు మోషే గారు కోపంతో కింది దిగి వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని పగలగొట్టిన తర్వాత దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే దేవుడే మళ్ళీ ఏం చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం చూడండి 10వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత చాలు, నీవు పగలగొట్టిన పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తర్వాత త్రాగుబోతులు రాశారా దేవుడు రాసిన చెప్తున్నాడు ఇక్కడ. నేను అడుగుతున్న రాధా మనోహర్ దాస్ గారిని, త్రాగుబోతులే రాశారని ఒక్క రెఫరెన్స్ నువ్వు చూపిస్తే నువ్వు చేసిన పందానికి లేదా నీ పోటీకి దేనికైనా సిద్ధమే. ఒకవేళ త్రాగుబోతులు రాశారని ఒట్టి నోటి మాటతో బొకడా బైబుల్ అంటున్నావు కదా, బొకడా బైబుల్ అన్నావు కదా, నువ్వు ఎలా అనగలుగుతున్నావు? నువ్వు ఎక్కడ నీకు ఆధారం ఉంది చెప్పండి ఒకసారి. అది బొకడా బైబిల్ అంటున్నావు, త్రాగుబోతులు రాశారంటున్నావు, ఒక్క రెఫరెన్స్ చూపించగలవా? అందుకని నేను ప్రేమతో తెలియజేస్తాను, మీ మీద కోపం కాదు, నిజం మీకు తెలియాలి, నిజం మీరు తెలుసుకోండి. తండ్రి సమానులైన మీరు ఇలా మాట్లాడడం అసలు మీ వయసుకి అది సరిపడదు. అసలు అందుట్లో మీరు గురువుగా, హైందువులకు గురువుగా, హిందూ ధర్మంలో గురువుగా పిలువబడుతున్న మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మోషేతో, దేవుని చేరాత, ఆ పలకలు దేవుని చేత చేయబడినవి, ఆ పలకల మీద రాయబడిన రాత దేవుని చేరాత అన్నాడు. ఇక తర్వాత ద్వితీయోపదేశకాండం 10:2లోకి వచ్చేలకే, నీవు పగలగొట్టిన పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తర్వాత, అంటే నేను దేవుడే రాయించిచ్చాడండి బైబిల్. ఆమెన్. అది దేవుడే బైబిల్ రాయించిచ్చాడు. అలాంటప్పుడు బైబిల్ని త్రాగుబోతున్నా సరే ఎలా నువ్వు అనగలుగుతున్నావు? అసలు ఎలా నువ్వు అనగలుగుతున్నావు? నిర్గమకాండం 24 చూడండి ఒకసారి. నిర్గమకాండం 24వ అధ్యాయం 12వ వచనం చదువుతారు చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము, నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలు. ఆమెను గట్టిగా చెప్పండి కూడా దేవుని మాయపరచండి గట్టిగా. నీవు వారికి బోధించున్నట్లు నేను రాసిన. దేవుడు ఇక్కడ ఏమన్నాడు చెప్పండి, క్రైస్తవులు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇక్కడ ఏమన్నాడు? నేను రాసిన ఆజ్ఞలు చాలు, నీవు వారికి బోధించాలి. అంటే ప్రజలకు బోధించడానికి, అంటే రాజ్యాంగాలే రానప్పుడు, రాజ్యాంగమే లేనప్పుడు, ప్రజలు ఎలా బతకాలి, ఎలా జీవించాలో రానప్పుడు దేవుడే చెబుతున్న మాటలు ఏంటంటే, నేను రాయించిన ఆజ్ఞలను నీ వారికి బోధించు. దేవుడు రాస్తాడండి. దేవుడు ఎలా రాస్తాడంటావా? బబులోను సామ్రాజ్యంలో ఒక చరిత్రలో జరిగిన ఒక అద్భుత విషయం చెప్తాం మీ అందరూ కూడా రియల్గా. ఎందుకంటే ఒకవేళ మీరు దేవుడే ఇది రాయలేదు అని మీకు డౌట్ వస్తే, బబులోను సామ్రాజ్యాన్ని గురించి మీకు తెలుసు కదా. మొట్టమొదటి సామ్రాజ్యాలలో బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజే నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజరు కడుపును పుట్టిన కుమారుడే బెల్షెజర్. ఈ బెల్షెజరు తనతో ఉన్నటువంటి ఉపపత్తులు, రాణులు, అధిపతులు, మంత్రులు, సహస్రాధిపతులు, సేనాధిపతులు, దశాధిపతులు, అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు కలిసి అక్కడ ఒక
ఆ యెరూషలేము వీధుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఉపకరణాలు తీసుకొచ్చి వారందరూ కూడా అక్కడ వైన్ తాగుతున్నారు. వైన్ తాగుతున్నప్పుడు వారి గురించి దేవుడు కోపంతో ఒక దేవదూతను పంపించి గోడ మీద ఏమి రాస్తున్నాడో దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతారు చూడండి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచి వచ్చి ఈ వ్రాతను రాసెను. ఏది రాసింది? రాసిన శాసనం ఏదనగా, ఆయన పై నుండి ఒక దేవదూత వచ్చి ఒక తన అరచేతితోటి ఒక రాత గోడ మీద రాస్తుంటే ఆడున్నటువంటి బెల్షస్సర్ రాజుకి అర్థం కానప్పుడు దానియేలును అడుగుతున్నారు, ఆ రాత ఏంటిది? ఎవరో ఒక పెద్ద వ్రేలు రాస్తున్నట్టుగా నాకు కనబడింది, అది ఒక దేవదూత ఆకారం ఉందని బెల్షస్సర్ చెప్తే దానికి దానియేలు ఏం చెప్తున్నాడు ఆ భాషలో చూడండి, హెబ్రీ గ్రీకు భాషలో చెప్తున్నాడు చూడండి. అక్కడ రాసిన శాసనం ఏదనగా మెనే టేకిల్ ఓ ఫారసీ. ఈ వాక్య భావం ఏమనగా, చాలు, మెనే టేకిల్ ఓ ఫారసీ. ఈ వాక్య భావము ఏదనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. లెక్క చూస్తాడు. రాధా మనోహర్ దాస్ గారు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈరోజు మాట్లాడుతున్నప్పుడు ఈ చట్టాలు ఎవరు నేను అంటలేదని నీకు ఒక ధైర్యం ఉంది. అంతేకాదు కొంతమంది మతోన్మాదులు కూడా మమ్మల్ని ఎవరు ఏమనలేరురా, మీరు ఏమని చేసుకోండిరా, ఇది విదేశీ మతం, ఆ మతం, ఈ మతం అనుకుంటారు కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఒక రోజున ఇవన్నిటి లెక్కల్లోకి తీసుకొచ్చే దేవుడైతే ఉన్నాడు. ఒకరిని అనవసరంగా అనకూడదని, నోరు పారేసుకోకూడదని దయచేసి మీరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. ఈరోజు బైబిల్ ఎంతమంది, ఒక రాధా మనోహర్ దాస్ గారే కాదు, ఎవరైతే బైబిల్ పరిపూర్ణ అవగాహన లేక పరిపూర్ణ చదవకుండా, నమ్మకంతో విశ్వాసంతో అర్థం చేసుకోకుండా ఈరోజు మీరు మాట్లాడుతున్నారో వీటన్నిటిని దేవుడు లెక్కల్లో తీసుకొస్తారు. అందుకే దేవుడు చేరాతతో రాయబడిన బైబిల్ అనేది త్రాగుబోతులు రాసిన బైబిల్ కాదు. నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరే ఆశ్చర్యపోతున్నాడు. ఆ రాత ఏంటిది అన్నప్పుడు ఆ రాత ఏదో కాదు, ఆ రాత దేవుని చేరాత. అంతేకాదు మెనే టేకిల్ ఓ ఫారసీ, దేవుడు ఈ రాత్రి నీ ప్రభుత్వాన్ని లెక్క చూసి ఉన్నాడు అంటున్నాడు. అసలు బైబిల్ ఎంత గొప్పదో మీకు తెలిస్తే పిచ్చి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడరండి. పిచ్చి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడరు. ఏమీ తెలియనివాడు చిన్న పిల్లవాడు మాట్లాడను కూడా మాట్లాడు. అంత ఘోరంగా ఈరోజు రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతున్నాడు. బొకడా బైబిల్ అంటున్నావు. అసలు బైబిల్లో అంటున్నావు ఎంత శాపం తెలుసా? అది రేపు పొద్దున్న నీకు నీ కుటుంబానికి ఎంత శాపం. నేను రక్షించబడాలని సకల జనులు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నిజం, రక్షించబడాలి, మీ ఆత్మ రక్షించబడాలి, మీ ఆత్మ రక్షించబడాలని మేము ప్రార్థిస్తున్నాం. అందుకే దేవుడు వెయిట్ చేస్తున్నాడు. దేవుడు ప్రతిదాన్ని లెక్క చూస్తాడని గుర్తుపెట్టుకోండి. దేవుడు బైబిల్ ఎంత గొప్పదో తిమోతికి రాసినటువంటి పత్రికలో మీరు చూస్తారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 17 వచ్చి చదువుతారు చూడండి ఒకసారి. దైవజనుడు, ఆ స్క్రీన్ మీద అబద్ధం అయితే ఆ స్క్రీన్ మీద మీకు చూపిస్తారు, మీరు కూడా చూసుకోండి. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. రాధా మనోహర్ దాస్ గారు త్రాగుబోతులు రాసిందన్నావు కదా బైబిల్, కానీ ఇక్కడ రాసిందంట దైవ ఆవేశం వలన లేఖనం అంటే ప్రతి లేఖనం. బైబిల్లో ఉన్నటువంటి బైబిల్ అంతా 66 పుస్తకాల్లో ఉందా కూడా ప్రతి లేఖనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా దైవ ఆవేశంతో రాయబడిన ఈ గ్రంథాన్ని త్రాగుబోతులు రాశారంటున్నావంటే అది ఎంత శాపం అండి. మా రాధా మనోహర్ దాస్ గారు ఎంత శాపం ఉందండి, చాలా శాపం అండి. అది దైవ ఆవేశంతో రాయబడిన గ్రంథం అండి. పోనీ త్రాగుబోతులు రాశారంటున్నావు, 45 మందో 44 మంది రాశారు అంతే కదా అంటున్నావు. 85 మందిని పెట్టుకుని నువ్వు రాయి చూద్దాం ఈ బైబిల్ని. ఒక 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళుగా నువ్వు రాయి చూద్దాం ఇదే బైబిల్ సేమ్ ఇలాగ నువ్వు రాయి చూద్దాం. పో నువ్వు రాయించి చూద్దాం. 90 మందిని పెట్టుకో, లేకపోతే 180 మందిని పెట్టుకో, రాయి చూద్దాం నీ వల్ల అవుతుందా? బైబిల్లో అక్షరాల ప్రపంచానికి అవసరమయ్యే విధంగా ఈ విధంగా బైబిల్ రాయించగలవా? ఎంత సునాయాసంగా అంటున్నాం, మనం అనకూడదు. అది ఎంత శాపం అండి. బైబిల్ పవిత్ర గ్రంథం అండి. అందుకేనండి హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం. మీరు అనటం వల్ల ఇదిగో ఈరోజు చూడండి, మేము ఆధారాలు చూపించి వాక్యం చెప్తున్నాం. నీలాగా ఏదో కొట్టాలా, తిట్టాలా, కర్రలు పట్టుకోవాలా, కత్తిలు పట్టుకోవాలా, గుదిలి పట్టుకోవాలా, త్రిశూలం పట్టుకోవాలా, ఇదిగో క్రైస్తవులందరూ పొడి చేయాలా, ముస్లిమ్స్ అంతా పొడి చేయాలా అంటున్నావు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారేమో, కానీ బైబిల్ నేర్పింది ప్రేమతత్వం.
బైబిల్ పట్టిన విప్లవం ఏంటో తెలుసా? ప్రేమ విప్లవం. తుపాకీ పట్టుకోలేదు, బాంబు పట్టుకోలేదు, కత్తి పట్టుకోలేదు. ప్రేమ 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 అండి. అందుకే మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఇంత ప్రశాంతంగా చెబుతున్నాం. మేము కూడా ఒకప్పుడు గోరాతి గోరకు మా సాక్ష్యం చెప్పుకోవడం గొప్ప కాదు, కానీ గొడ్డళ్ళు కూడా బొడ్లో పెట్టుకుని తిరిగామండి. గొడ్డళ్ళ కత్తులు బొడ్లో పెట్టుకుని తిరిగాం. ఎవరు లెక్క చేయలేదండి ఒకరోజు. కానీ ఈరోజు ఇలా మారామంటే బైబిలేనండి. ఆమేన్. దేవుడి మహిమ కలుగును గాక. బైబిలేనండి. అందుకే ఒక మంచి మాట మీ అందరూ నేను చూపిస్తా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక ఇద్దాం. 1వ అధ్యాయము 21వ వచనంలో, ఏలయనగా 2వ పేతురు 1వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికారు. తెలుసా మీకు? దేవుని మూలంగా పలికారు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, ఒక ఊహను బట్టి కలిగింది కాదండి బైబిల్. త్రాగుబోతులు రాశారని ఎలా మీరు అనగలుగుతున్నారు? 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చూడగలిగితే, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ చూడితే, ప్రవచనము ఎప్పుడును మనిషి ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మరి త్రాగుబోతులు ఎలా రాశారని ఎలా చెప్తారు? అసలు త్రాగుబోతుల గురించి దేవుడు బైబిల్ ఏమన్నా చెప్తే ఆశ్చర్యపోతాం. త్రాగుబోతులు రాశారన్నావు కదా బైబిల్. కోట్ల మంది ఆరాధిస్తున్న బైబిల్ త్రాగుబోతులు రాశారంటున్నావు. నువ్వు అన్నందువల్ల ఎటువంటి బాధ లేదు. నువ్వు అన్నందువల్ల ప్రపంచానికి నేను చెప్తున్నావు సర్వసత్యం. నీలాగా అక్కడ మీదో రాధా మనోహర్ దాస్ గారి ముందు యాంకర్లు కూర్చున్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మరి త్రాగుబోతులు రాశారంటున్నావు బైబిల్. 44 మంది 45 మంది త్రాగుబోతులు రాశారంటున్నావు. నీవు నమ్మినటువంటి గ్రంథం, అది భగవద్గీత కానీ రామాయణం కానీ ఖురాన్ కానీ లేకపోతే నువ్వు నమ్మినటువంటి భగవద్గీత ఉపనిషత్తులు కానీ ఏదైతే ఉందో ఆ గ్రంథంలో అది ఎవరు రాశారన్నప్పుడు దాని గురించి చెప్పట్లా. చదివి చెప్పు, నువ్వు చదివి చెప్పు అంటున్నాడు. నువ్వే చదివి చెప్పు అన్నాడు. నువ్వు ఆ యాంకర్ చదివి చెప్పే కంటే నువ్వెందుకు అక్కడ గురువుగా కూర్చున్నావు? నువ్వెందుకు అక్కడ కూర్చున్నావు? యాంకర్ అడిగినప్పుడు ఏం చెప్పాలి? అడిగిందని సమాధానం చెప్పాలా? అడిగినప్పుడు నీ గ్రంథంలో ఏముందో చెప్పుకోలేక అందులో ఉన్న గబ్బు బయట పడేయడానికి ఎందుకు భయపడుతున్నావు చెప్పు? ఎందుకు? హిందూ ధర్మం అంటున్నావు. రైట్ కాదు, ఉంది తప్పే ఉంది. హిందూ ధర్మం పోనీ అనుకుందాం. హిందూకి పుట్టావు అంటున్నావు. రైటే, అందరూ హిందూగా పుట్టారు. మరి ఎందుకు పెట్టుకున్నావు కులాలు చెప్పు? ఎందుకు కులాలు పెట్టుకున్నావు? తలలో పుట్టినోడేమో బ్రాహ్మడు, భుజాల్లో పుట్టినోడు క్షత్రియుడు, తొడల్లో పుట్టినోడు వైశ్యుడు, పాదాల్లో పుట్టినోడు శూద్రుడు. పాదాల్లో ఇవ్వడానికి పుడతాడా? తొడల్లో ఇవ్వడానికి పుడతాడా? భుజాల్లో ఇవ్వడానికి పుడతాడా? దానికి వేరే అర్థాలు చెప్తారా? కులాలుగా ఎందుకు విడగొట్టారు చెప్పండి? హిందూ దేశం అన్నప్పుడు మరి ఇన్ని కులాలు, కొన్ని వేల కులాలు ఎందుకు వచ్చాయి ఇప్పుడు చెప్పండి? ఇన్ని వందల వేల కులాలుగా ఎందుకు మార్చబడింది చెప్పండి? సనాతన ధర్మం అన్నప్పుడు రైట్, మంచిదే, అభినందిస్తున్నాం. రైట్, సనాతన ధర్మం అంటే పురాతన కాలం నుంచి శాశ్వత కాలం ఉన్నటువంటి ధర్మం. మరి ఆ ధర్మం అయినప్పుడు ఎందుకండి ఈరోజు కుల వివక్ష జరిగింది? చెమ్ము ముట్టుకుంటేనేమో ఊరుకో, మంచం ముట్టుకుంటే ఊరుకో, నీళ్లు తాగితేనేమో అంటావు ముట్టంటావు, నీ చెరులో నీళ్లు తాగితే ఊరుకో, వాడు దళితుడు అంటావు, నిమ్మజాతి అంటావు, వాడు మాలోడు అంటావు, వాడు మాదిగోడు అంటావు. ఎక్కడొచ్చి నీ కులం? ఎందుకు వాడు దళితుడిగా మారిపోయాడు? బడుగు బలహీన వర్గాలుగా ఎందుకు వాడిని మీరు మార్చేశారు చెప్పండి? సనాతన ధర్మం అంటే లక్షల సంవత్సరాల నుంచి ఉన్న ధర్మం అయినప్పుడు ఈ ధర్మం అన్నిటికంటే ముందు చెప్పిందనే కదా. సనాతన ధర్మం అంటే అన్నిటికంటే ముందు. నేను తప్పుపట్టట్లా, ఓకే కాదంటలా. అలాంటప్పుడు ఆ సనాతన ధర్మం అని చెప్పుకునేటప్పుడు మరి సనాతన ధర్మం అన్నిటికంటే ముందు అయినప్పుడు ఎందుకంటే ఈ భారతదేశంలోని ఇన్ని కులాలు ఉన్నాయో ఒక్కసారి చెప్పండి రాధా మనోహర్ దాస్ గారు, ఒక్కసారి చెప్పండి ప్లీజ్. ఎందుకండి ఇన్ని లక్షల వేల కులాలు ఎందుకు మారండి? వేల కులాలండి ఈరోజు. ఏమండి, దేవుళ్ళు అడిగితేనేమో 33 కోట్ల దేవుళ్ళు అంటావు. పోనీ ఆ దేవుడు ఒక దేవుడిని చెప్పు. ఇప్పుడు నీ ఇంట్లో 10 మంది కొడుకులు, నలుగురు కొడుకులు పుట్టిన నలుగురు కొడుకులకు నలుగురు తండ్రులు ఉండరు. ఒకే తండ్రికి 4 కొడుకులు పుట్టినప్పుడు మరి వాళ్ళ తండ్రి ఎవరంటే ఒక్కడే చూపిస్తావు, కానీ 4 కొడుకులకు 4 తండ్రులు ఎలా చూపిస్తావు? అలా ఒక దేవుడు చూపించు. రైటే, మరి సనాతన ధర్మం గొప్పదే, మంచిదే. మరి ఆ సనాతన ధర్మంలో ఒక దేవుడిని చూపించేవారు మేము ఆరాధిస్తాం. ఆ దేవుడు మంచి చెప్పి మేము ఆరాధిస్తాం, మంచి తీసుకుందాం, తప్పే ఉంది. విదేశీ దేవుడు అంటావు, స్వదేశీ దేవుడు అంటావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెద్దవారైన మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. స్వదేశం ఒక దేవుడు,
విదేశీకి ఒక దేవుడు, పట్టణానికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు ఉన్నాడండి. ఈరోజు సనాతన ధర్మం అని చెప్పుకొని ఒకనాడు మమ్మల్ని గుడిలోకి మీరు రానిలేదు. అంటరాని దూరం పెట్టారు. నీళ్లు పోస్తున్నప్పుడు దోషుల్లో పడితే మాకు నీళ్లు పోసారు, దోషుల్లో పడితే నీళ్లు పోసారు మీరు ఒకనాడు. కారణం ఏంటంటే మీరు రాసుకున్న ధర్మంలో రాయబడినటువంటి ఈ విషయాలను బట్టి ఇదిగో అంటరాని వాడు, శూద్రుడు, పాదాల నుంచి పుట్టాడు, తొడలో నుంచి పుట్టాడు. ఇదేంటండి? అసలు బైబిల్లో చెప్పిన మాట చూస్తే మీరు చదువుకోండి, కావాలని చదువుతారు కూడా వస్తుంది మీకు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 27వ వచనంలో 26వ వచనంలో ఏమన్నాడో చూడండి ఒకసారి. మనుషులందరూ కాళ్ళల్లో నుంచి పుట్టలేదు, తొడల్లో నుంచి పుట్టలేదు, భుజాల నుంచి పుట్టలేదు. ఏమండి, కామెంట్స్ రాస్తున్న వారు కూడా కొంచెం ఆలోచించండి దయచేసి. ఆలోచించి మేము అడిగిన ప్రతిదానికి సమాధానం మేము ఇస్తున్నామండి. పాస్టర్లు ఎందుకంటే తోలనాడతారు, పాస్టర్లు ఎందుకంటే తోలనాడతారు? పాస్టర్ అంటే ఏమనుకుంటారు మీరు? ఏ గతి లేక, చదువు లేక, సంధ్య లేక, ఉద్యోగాలు లేక సేవలోకి వచ్చి ఆ పాస్టర్లు అయ్యారనుకుంటున్నావా? కాదండి బాబు. పాస్టర్లు అంటే త్యాగధ్వనులండి. పాస్టర్లు అంటే తమ జీవితాలు పళ్ళంగా పెట్టి తలల పగల కొడుతున్నా, బొట్లు పెడుతున్నా, గాడిదల మీద ఊరేగిస్తున్నా, నామాలు పెడుతున్నా, కర్రలతో కొడుతున్నా, తిడుతున్నా, ముక్కు తెగినా, చెయ్యి తెగినా, కాలు తెగిన, పేడ నీళ్లు మీరు చల్లినా ఎందుకు ఈరోజు పాస్టర్లు తెలుసా? వాళ్ళు బైబిల్ చదివి నిజం తెలుసుకున్నారండి. ఇది విదేశీ పుస్తకం అయితే మాలో ఇంత సహనం ఎందుకుండదు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకుండదండి ఇంత సహనం? అసలు నేను ఒకప్పుడు భయంకర రెబలుగా ఉండేవాడిని, కానీ ఎంత ప్రశాంతంగా మాట్లాడతానంటే బైబిలేనండి నన్ను మార్చింది. బైబిల్ ఏమండి, 1000 మందిలో హిందీ మేడాన్ని కొట్టెళ్ళిపోయిన వ్యక్తినే, కానీ ఇంత శామరసంగా, ఎంత సాధువుగా మాట్లాడుతున్నానంటే నా గొప్ప కదండి. బైబిల్ గొప్ప అండి. ఆమేన్. బైబిల్ గొప్ప, బైబిల్ చాలా గొప్పదండి. పాస్టర్లు అనకండి దయచేసి, చాలా శాపం అండి. అదంతా భయంకర శాపం అండి. పాస్టర్లందరూ మీరు మారు మనసు పొందాలని పాస్టర్లందరూ, క్రైస్తవులందరూ, విశ్వాసులు అందరూ ప్రార్థన చేస్తున్నారండి. రాధా మనోహర్ దాస్ గారు ఆయన మొత్తానికండి, నువ్వు ఒకవేళ ఒక మాట అని ఉండొచ్చు, మీరు ఒక మాట అన్నారేమో, ఇలా వీధి విధులు చెప్పుకోవచ్చేమో, ఒకడా బైబిలనో త్రాగుబోతులు రాశారనో, కానీ బైబిల్ యొక్క గొప్పతనం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. బైబిల్ గొప్పది. పాస్టర్లు అయితే ఎవరిని అనకండి, చాలా శాపం. ఎందుకంటే పాస్టర్లు తమ జీవితాల సమస్తాన్ని బతుకుని, తనకు సుఖవంతమైన బతుకు విడిచిపెట్టుకొని ఎన్నో అవమానాలు భరిస్తున్నారు. మీరు క్రైస్తవులుగా మీ అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే, మీరు పాస్టర్లు మాట్లాడే వాక్యాల కింద మీరు చూస్తే, వాళ్ళ యొక్క కామెంట్స్ మీరు చూస్తే అసభ్యమైన పదాలు ఉపయోగిస్తుంటారు. మనం ఏమనుకుంటామంటే బాధపడం, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి సత్యం తెలియదు. ఒక ఆయన అంటున్నాడు, వాళ్ళు అటువంటి బూతులు రాస్తున్నారంటే వాళ్ళు చదివిన గ్రంథంలో అటువంటి బూతులు ఉన్నాయి కాబట్టి వారు అటువంటి కామెంట్స్ రాస్తున్నారని ఈరోజు చాలామంది అనుకుంటున్నారండి. ఏమంటే హృదయం నిండిన దాన్ని బట్టే కదా నోరు మాట్లాడేది. మరి మీ గ్రంథాల్లో ఏముంది? మీ హృదయం ఏమి నిండింది? ఎందుకు మీరు అటువంటి కామెంట్స్ పెడుతున్నారు? బూతులు, మంచి మంచి వాక్యాలు, వాగ్దానాలు కూడా మేము యూట్యూబ్లో పెడితే వాటి కింద చదవలేనటువంటి, ఈ నోటితో కూడా చదవలేని మాటలు కామెంట్స్ రాస్తున్నారు. అందుకే ఏమండి, త్రాగుబోతులు రాసింది కాదండి. త్రాగుబోతుల గురించి దేవుడు ఏమన్నాడు చెప్తే అసలు ఆశ్చర్యపోతారండి. రాధా మనోహర్ దాస్ గారు తండ్రి సమానులు. మీరు తప్పకుండా ఈ వీడియో వింటారని నమ్మకం నాకు ఉందండి. జాగ్రత్తగా వినండి. ఈరోజు ఎందుకండి, సత్యం తెలుసుకోవాలి కదా. సత్యం పాకులాడండి, సత్యం తెలుసుకోండి. ఓకే, నీ హిందూ ధర్మం లేకపోతే ఏదైతే నువ్వు నమ్ముతున్నావు, భగవద్గీత లేదా రామాయణం లేకపోతే ఉపనిషత్తులు ఏమైనా ఆ నిజం చెప్పండి, మేము నేర్చుకుంటాం కదా. అందరూ వీధుల్లో పడి బైబిల్ అంటున్నావు. అనవసరంగా నువ్వు తిట్టబోయి, నరకబోయి, చంపబోయి ఆఖరికి బైబిల్నే హైలైట్ చేస్తున్నావు నీ నోటితోటే. ఎవరికి పరిచయం కానటువంటి వారు కూడా యేసు ప్రభు హైందవులో కూడా పరిచయం అయిపోతున్నాడు. అనవసరంగా మీరు అనడం వల్ల మీరు గ్రంథాన్ని బయట పెట్టండి. ఆ గ్రంథంలో ఏముందో చెప్పండి, నిజం చెప్పండి. అదెందుకు మీరు దాచుకున్నారు? ఎందుకు కులవేక్ష వచ్చింది? ఇంటికి అంటరాంతనం వచ్చింది చెప్పండి. ఎందుకు అంటరాను? బావిలో నీళ్లు తాగితే తాగకూడదు అన్నారు, చెరువులో నీళ్లు తాగితే అంటరాను, దళితుడు అన్నారు, దూరం పెట్టారు. అంటన్నావు, ముట్టన్నావు, వెధవరాలు ఎదురు రాకూడదన్నావు. ఇవన్నీ ఎక్కడొచ్చింది చెప్పండి. ఏ గ్రంథం రాయబడింది? బైబిల్ ఏం రాస్తా? తండ్రి లేనివారిని ఎదవరాలను దేవుడు ఆదరిస్తాడు బైబిల్లో రాయబడింది. కానీ మీ గ్రంథాలు ఏమి రాయబడింది? వెధవరాలు ఎదురు రాకూడదు. ఏమండి, 7గురిని కన్నా తల్లి తన భర్త చనిపోతే ఆమె ఎదురు రాకూడదు, శుభకార్యం రాకూడదు, ఆమె పసుపు పూయకూడదు, ఏమి రాకూడదు, ఏమి అసలు ఎదురు రాకూడదు. ఇవన్నీ ఎక్కడే అండి? ఈ రకరకాలుగా తాయతలు కట్టుకుంటూ రకరకాల మూఢనమ్మకాలతో ఈరోజు బాబాలని పేరు పెట్టుకొని ఈరోజు ఎక్కడని కాలుతో తన్నితే తన్నుడు తన్నే దేవుడని,
రకరకాలుగా మొండి మొలతో దిగంబరిగా ఉన్న వాళ్ళ చుట్టూ తిరిగి పూజలు చేయమని, ఇవన్నీ ఎక్కడండి? మూఢనమ్మకాలు కదండి ఇవంతా కూడా. మేము నిజం చెప్తున్నాం, ధైర్యంగా నిలబడి నిజం చెప్తున్నాం, మంచి చెప్తున్నాం, అంతే నిజం చెప్తున్నామండి, ధైర్యంగా చెప్తున్నాం. నిజం కాబట్టి సత్యం రెఫరెన్స్ మీకు చూపిస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం. మీ నోటికొచ్చిన మాట్లాడటం పెద్ద విషయం కదండి. నేను కూడా మానవుడినే, మేము కూడా ఎంతోమంది క్రైస్తవులందరూ కూడా ఎవరు వాళ్ళు కూడా ఉప్పు కారం తింటున్న వాళ్ళు. కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడంటే బైబుల్ సంస్కారవంతం నేర్పించింది, సంస్కారవంతమైన భాషను నేర్పించింది బైబిల్. ఇది విదేశీ పుస్తకం అని నువ్వు అన్నంత మాత్రాన ఆపగలిగేవా? ఈరోజు ప్రపంచ దేశాల్లో, ఒక ఇండియాలోనే ఒకవేళ నీ గ్రంథం ఉందా, ప్రపంచ దేశాల్లో ఈరోజు బైబిల్ హైలైట్ అయిపోయింది. కాబట్టి మీ మీద మాకేటో ద్వేషం మాకలేదు, కానీ సత్యం తెలుసుకోండి, వాస్తవం చెప్తున్నాం, నిజం తెలుసుకోండి. అందుకే ప్రేమపూర్వకంగా ఒక మాట చెప్తా. త్రాగుబోతుల గురించి ఏమన్నాడో చెప్పి నేను ఈ వీడియో ముగించేస్తాను. త్రాగుబోతులు దేవుడు ఏమన్నాడు చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతలు 23వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట చదువుతా. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు అవుతారు. చాలు, త్రాగుబోతులు తిండిబోతులు ఏమవుతారు? బైబిల్ చెబుతుందండి, త్రాగుబోతు తిండిబోతు దరిద్రులు అవుతారని చెబుతుంది. అలాంటప్పుడు ఏమండి, త్రాగుబోతులు బైబిల్ రాస్తే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకోడండి రాధామోహన్ దాస్ గారు, ఊరుకోడు. త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారని దేవుడే రాయిస్తున్నాడండి. అసలు త్రాగుబోతుల గురించి మాట్లాడుతూ బైబిల్ 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం తీయండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 10వ వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. పెట్టుకోండి, దేవుని రాజ్యం చేరాలంటే, అంటే మీరు అంటారే స్వర్గం అంటారే, అనంతలోకం, ఊర్ధ్వ లోకం, పరలోకం, మహిమలోకం, ఆ లోకం వెళ్ళాలంటే ఈ ఆత్మ ఏమండి త్రాగుబోతులు తిరుగుబోతులు దోషకులుగా ఉండేవాళ్ళు కాదండి. ఆ మాట మళ్ళీ చదవాళ్ళ కోసం పూర్తిగా. దొంగలైనను, లోబునైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అలాంటప్పుడు బైబిల్ ఎందుకు రాయిస్తాడండి బాబు? కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా అలా దేవుడు రాయించడం. అందుకే గలతీ పత్రికలో మాట రాయబడింది 3వ అధ్యాయంలో, గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనములో రాయబడిన మాట మీరు చూస్తే ఏమండి, ఈరోజు బైబిల్ ఎంత గొప్పదో చూడండి. ప్రజలందరూ మనంతా ఒకటని చెప్తున్నాడు అక్కడ. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. ఈ మాట ఎందుకు చదివించానంటే, ఇది హిందూ దేశం, ఇది హిందువులదే అంటున్నావు కదా. ఏమండి, హిందూ దేశం అని ఎక్కడుంది చెప్పండి చూద్దాం. ఏ గ్రంథాలు ఉంది? మీ గ్రంథంలో ఉందండి. అసలు హిందూ అంటే ఏందండి? చిన్నజీఆర్ స్వామి గారు ఏమన్నారు చెప్పండి. చిన్నజీఆర్ స్వామి గారు ఏమన్నారు? హిందూ అంటే ఏమని చెప్పాడు? పనికి మాలినోడా, నువ్వు అన్నావు చూడు పోరం బోకని, అదే అర్థం వస్తుందండి. యేసునేమన్నావు నువ్వు? అదే మాట అన్నావు. ఏమండి, ఆయన ఏమన్నాడు? అసలు హిందూ అనే పదానికి అర్థమైంది అసలు. ఏమండి, హిందూ దేశం అంటే హిందూ దేశం కాదు, భారతదేశం అంటే. బాబో మీరు పెద్దవాళ్ళండి, అంత పెద్ద వచ్చింది ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు? అది కరెక్టే కాదండి. భారతదేశం అండి ఇది. భారతదేశం నా ఒకరు భారతదేశం కాదంటే మరి ఆ పాట ఎందుకు పాడుతున్నావు? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును, నా భారతదేశమును ప్రేమించున్నాను, సుసంపన్నమైన నా దేశము నేను ప్రేమిస్తున్నాను అని రాస్తున్నావు. మరి భారతీయులతో నా సహోదరులు అంటే అర్థమైంది. మరి హిందూ దేశం అంట, మరి హిందూ దేశం అన్నప్పుడు మరి ఇన్ని కులాలు ఎందుకున్నా చెప్పు? ఇది భారతదేశం అండి, భారతదేశం. హిందూ దేశం అనకండి. హిందూ దేశం ఎందుకు వచ్చింది మీకు తెలుసు కదా. సింధు నాగరికత అనగా సింధు నది, అలాగే హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్నటువంటి ఈ దేశాన్ని బట్టి ఇది హిందూ దేశం కాదండి, ఇది భారతదేశం. కాబట్టి సింధు నది ఉన్నంత మాత్రాన, హిందూ మహాసముద్రం ఉన్న దాని మధ్యలో ఉన్నంత మాత్రాన హిందూ దేశం కదండి, భారతదేశం. కాబట్టి ప్రతి ఒక్కరికి మత స్వాతంత్ర్యం హక్కు ఉందండి, మత స్వేచ్ఛ ఉందండి. లౌకిక దేశం అండి ఇది, లౌకిక దేశం ఇది. ఉగ్రవాద దేశం చేస్తుంది మీరండి. ఇప్పుడు ఉగ్రవాదాన్ని సృష్టిస్తున్నారు మీరు. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఈరోజు మీరు రెచ్చగొడుతున్నారు. అమాయక హైందవులు చాలామంది చర్చిలు తగలబెడుతున్నారు, పిట్టోలు పోస్తున్నారు, కాలుస్తున్నారు, పాస్టర్లను కొడుతున్నారు, గాడిదల మీద తిప్పుతున్నారు, బొట్లు పెడుతున్నారు, అంత బలవంతం చేస్తారు. అసలు ఇప్పుడు ఎవరిదండి బలవంతం మారిపోయి చెప్పండి. ప్రశాంతంగా దేవుని వాక్యం నమ్ముకోండి. దేవుని వాక్యం చెప్తున్నాం, రండి రక్షణ పొందండి, మారుమనసు పొందండి అని చెప్తున్నాం. త్రాగుడు మానుకోండి, తిరుగుడు మానుకోండి, వ్యభిచారం మానుకోండి, దొంగతనం మానుకోండి, నరహత్య మానుకోండి అని చెప్తున్నాం. తప్పేముందండి? చేతబడి, చిల్లంగి, బాణమతి ఇవన్నీ కూడా చేయకని చెప్తున్నాం. మాంత్రిక విద్యలు ఏమీ లేవని చెప్తున్నాం. విశ్వాసంతో దేవుడే కార్యం చేస్తామని చెప్తున్నాం. మంచి మాటలే కదా మేము చెబుతుంది సమాజానికి. ఎవరు కాదనగలరు చెప్పండి? ఇలా చెప్పండి మీరు కూడా నిలబడి. మేము ఈరోజు గంటలు చెప్తున్నామంటే సత్యం ఉంది మా దగ్గర సత్యం ఉందండి. మా దగ్గర
మా దగ్గర ఉంది. అందుకే మేము చెప్తున్నాం, బైబిల్లో ఉందండి, బైబిల్లో ఉందండి, బైబిల్లో సోషలిజం ఉందండి, బైబిల్లో సోషలిజం ఉంది, సామ్యవాదం ఉందండి బైబిల్లో. అందుకే బైబిల్ ఏమంటే ఒక మాట తెలుసా, ఈరోజు ప్రపంచ దేశాల్లో మీకు ఒక మంచి మాట చెప్తాం మీ అందరం కూడా. ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా ఏమండి అన్ని దేశాల్లో చట్టాలు రాజ్యాంగాలు కూడా బైబిల్ని ఆధారం చేసుకొని వచ్చాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి బైబిల్ ఆధారం చేసుకునే ఈ రాజ్యాంగాలు వచ్చాయి. ఆ సంగతి తెలియక బైబిల్ ఏదో రాసిన ఏమండి బైబిల్ని ఏదో కాల్చేద్దాం, చీల్చేద్దాం, నాశనం చేద్దాం అనుకుంటున్నాము. వాడు గుర్తుపెట్టుకొని, ఒకనాడు రోమా సామ్రాజ్యం క్రైస్తవులే లేకుండా చేద్దాం అనుకున్నారు. కానీ ఈరోజు అదే రోమా సామ్రాజ్యం క్రైస్తవ దేశంగా మారిపోయింది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ దేశంగా మారిపోయింది. అంత మాత్రమే కదండి, బైబిల్ చరిత్ర లేకుండా చేస్తారని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి ఎందరో రాజులు రాజ్యాలు చెల్లా చెదరైపోయినాయి. తెలుసా మీకు? మీ అందరూ తెలుసా? ప్రపంచంలో అత్యధికమైన ధనికుడు ఎవరో తెలుసా? వాల్టేర్. ఈ వాల్టేర్ ఏమనుకున్నాడు? ప్రపంచ దేశాల్లో, భారతదేశం కాదు, ప్రపంచ దేశాల్లో బైబిల్ లేకుండా చేయాలి, బైబిల్ చరిత్రలో లేకుండా చేయాలి, చరిత్రలో లేకుండా చేయాలన్నాడు. కానీ ఈరోజు అదే అత్యంత ధనికుడైన మరి వాల్టేరు భవనములో నుంచే కోటాది కోట్ల బైబిళ్ళు ప్రచురించబడతాను. దేవుని మనం గట్టిగా చప్పట్టుకుంటూ ఆరాధిద్దాం. కోట్ల బైబిల్ ఈరోజు ప్రచురించబడుతున్నాయి. బైబిల్ని ఎవరు అంతం చేయలేరు, బైబిల్ని ఎవ్వరు కూడా అంతం చేయలేరు, బైబిల్ని కాల్చలేరు. బైబిల్ మీరు కాలుస్తారు, కానీ అందులో జీవాన్ని మీరు కాల్చగలరా? మీరు కాల్చలేరు. అందుకే బైబిల్ త్రాగుబోతులు రాసింది కాదండి. బైబిల్ శ్రేష్టమైన గ్రంథం, పవిత్రమైన గ్రంథం, కోట్ల మంది ఆరాధించబడుతున్న గ్రంథం, కోట్ల మందిని ఈరోజు సంస్కారవంతులుగా మార్చిన గ్రంథం అండి. కాబట్టి పని బాట లేక మేము ఆరాధించట్లా. చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్లది ఏముందండి, ఒక కూటి కోసం, పొట్ట కూటి కోసం చేస్తాను. పొట్ట కూటి కోసం బైబిల్ పట్టుకోసం అవసరం ఏందిరా బాబు? ఇప్పుడు నేనున్నానండి, ఇది హైదరాబాదులో 200 బిల్డింగ్స్ కట్టాను, 200 బిల్డింగ్లు కట్టాను. ఈరోజు నేను సేవ చేస్తున్నా, బిల్డింగ్లు ఆపేశాను, సేవ ఇస్తానని వెళ్ళిపోతూ ఉన్నాం, సేవ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 200 బిల్డింగ్స్ ఒకప్పుడు నేను కట్టాను. మరి నాకు బిల్డింగ్స్ కడితే ఎక్కువ నాకు లక్షలు కోట్లు వస్తాయా? ఇక్కడ సేవ చేస్తే నాకు డబ్బులు వస్తాయా? రావండి. బిజినెస్ పరంగా ఎంతో మేము సంపాదన కోసం ఎవడో క్రైస్తవుడిగా మారడని గుర్తుపెట్టుకోండి రాధా మనోహర్ దాస్ గారు. సంపాదన కోసం, డబ్బు కోసం ఎవరు క్రైస్తవులుగా మారరు. క్రైస్తవులు మారుతున్నారంటే మబ్బి పెట్టి మసిబూసి మారడికాయ చేసినట్లుగా ఏదో దుప్పట్ల కోసం, భోజనం కోసం, గుడ్ల కోసం, కూడు కోసం, గుడ్డ కోసం ఆశ చూపించి వైద్యం అనే పేరు మీద ఇలాగ క్రైస్తవులు మార్చారని మేము చెప్తున్నారు. వైద్యం అనే పేరు మీద, విద్య అనే పేరు మీద మార్చలేదండి. అంటరానితనంగా మీరు చేసి సనాతన ధర్మం అనే పేరు చెప్పుకొని ఈరోజు ఇదిగో మేమే చదువుకోవాలి, పెద్ద పెద్ద చదువులు మేము చదవకూడదని ఇదిగో మాలవుడిగా, మాదివుడిగా, కడజాతిగా, దళితుడిగా పక్కకు పెట్టేశారు. చదువుకోకూడదన్నారు, మీరే గద్దెనెక్కాలనుకున్నారు. కానీ అటువంటి ఈ భారతదేశానికి విలియం కేరీ గారు వచ్చి ఎన్నో విద్యా సంస్థలను, కళాశాలలో ప్రారంభించి ఈరోజు దళితుడనే వాడికి కూడా, అంటరాని వాడికి కూడా ఇదిగో మీరు అంటరాని వారు కాదు, మనంతా సమానమే, మనమంతా ఒకే పిల్లలం, మనమంతా ఒకే దేవునికి పుట్టాం, మనమంతా ఒకటే రక్తం అని చెప్పి ఎంతో కాలేజీలు, స్కూళ్ళు ప్రారంభించి విద్యను ప్రారంభించారు, వైద్యాన్ని అప్పగించారు. తెలుసా? ఒక మదర్ తెరీసా గారు చేసిన త్యాగం ఒకనాటి తెలియదు. ఆమె బైబిల్ చదివి బైబిల్ గురించి అంది. ఒక అతను వచ్చి అన్నాడు, చంద్రమండలోకి నువ్వు ఎన్నడని అడుగు పెట్టగలవా, నీకు దమ్ముందా, నీకు ధైర్యం ఉందా అన్నాడు ఒక పెద్ద ఆయన. ఎవరిని? ఈ యొక్క మదర్ తెరీసా గారిని. ఆమె అంది, చంద్రమండలంలో గనక ఒకవేళ చంద్రమండలంలో కూడా ఇలాంటి అంగవైకల్యం కలిగిన వాళ్ళు, ఇలాంటి కుష్టు వ్యాధులు, కుష్టు రోగులు గనక చంద్రమండలంలో ఉంటే తప్పకుండా ఇప్పుడే అడుగు పెడతానని చెప్పేసింది. ఆమేన్. ఏమనుకున్నావు? మదర్ తెరీసా గారి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతాను. కాబట్టి మీరు ఎన్ని అనుకున్నా సరే బైబిల్ గొప్పది, సత్యాన్ని మేము ప్రకటిస్తున్నాం, నిజాన్ని మేము ప్రకటిస్తున్నాం. సత్యం ఎప్పటికీ సత్యమే, నిజం ఎప్పటికీ సత్యమే. అబద్ధం శరవేగంగా పాకినప్పటికీ అది కూలిపోవటం ఖాయం. అన్యాయంగా కట్టిన కట్టడాలు కూలిపోతాయి, త్వరగా కట్టబడినటువంటి కట్టడాలు కూలిపోతాయి. కానీ నిదానంగా, పటిష్టంగా సత్యం మానవ హృదయాల్లో ఉంటుంది చూడు, అది ఖచ్చితంగా ఫలిస్తుంది. అందుకే అనేక మంది ఈరోజు దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారు. ఆయన బిడ్డలుగా, క్రీస్తు బిడ్డలుగా క్రీస్తు ప్రేమను పంచుతున్నారు. ఆయన కలువరి సిలువలో చూపించింది కూడా ప్రేమే. ఆ సిలువలో ఆయన చూపించిన ప్రేమను బట్టే ఆయన ఇప్పుడు చెబుతున్న మాట ఈ గలతీ పత్రిక 3వ అధ్యాయము 28 చదివేసి మీరు బైబిల్ మూసేసేయండి, చదుదాం.
ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, లేదు. దాసుడని లేదు. స్వతంత్రుడని లేదు, లేదు. పురుషుడని స్త్రీ అని లేదు, లేదు. యేసుక్రీస్తునందు మీరందరూను మీరందరూ. ఏకముగా ఉన్నారు. ఆమేన్. అది మీరంతా ఏకంగా ఉన్నారు, మీరందరూ ఒకటే, మీరందరూ ఒకటే. మరి ఇన్ని కులాలు ఎక్కడవి? అది బైబిల్లో లేదు. బైబిల్లో కులం లేదండి. బైబిల్ అన్న మీరు రాజులని యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, మీరంతా దేవుని బిడ్డలు, యావత్ భూమి మీద కాపురం ఉంటారు. మీరందరూ ఒకరి నుండే వచ్చిన బైబిల్ బోధిస్తున్నారు కాబట్టి ఈ బైబిల్ని ఎవరు కూడా మట్టు పెట్టలేకపోయారు. బైబిల్ని చరిత్ర లేకుండా చేస్తున్న వాల్టేర్ భవనంలో నుంచి కోటాను కోట్ల బైబిళ్ళు ప్రచురించబడుతున్నాయంటే బైబిల్ని అంత ఒకనాడు రోమా సామ్రాజ్యమే పగబట్టి కక్ష కట్టి కత్తి కట్టి బైబిల్ అంతం చేయాలి, క్రైస్తవులు అంతం చేయాలనుకున్నారు. ఎవరో కాల విస్తరిస్తుంది 6 నెలల వరకు. కాబట్టి రాధామన్న గారు, దాస్ గారు, మంచి మనసుతో అర్థం చేసుకోండి. బైబిల్ని తోలనాడకండి. నీకు నచ్చలేదా వదిలేసేయండి. నీవు నమ్మిన గ్రంథం ఏందో ఆ గ్రంథాన్ని బోధించు. నిజమంటే మేము కూడా అంగీకరిస్తాం, లేకపోతే గౌరవిస్తాం, ప్రేమిస్తాం, అంతే. కనుక అన్యాయంగా ఇంకొక దగ్గర రే మీ అమ్మ మంచిది కాదు, మా అమ్మాయి మంచిది అనకు. ఎందుకంటే వాళ్ళు చెప్పులు మెడలో వేస్తారు. మనం అనకూడదు ఆ మాట. ఇప్పుడు నేనున్నానండి. నేను మా అమ్మ చెడ్డది కదంటే పర్వాలా, పక్కింటోడికి రే మీ అమ్మ చెడ్డదిరా, మీ అమ్మ మంచిదిగా అన్నా అనుకోండి, వాళ్ళు చెప్పుతో కొడతారు నన్ను. అనకూడదు నేను అలాగనే ఎప్పుడు కూడా ఇతరులని అనకూడదు. మీ కంట్లో దూలం పెట్టుకొని ఇంకొకరి కంట్లో నలుసు ఎలా తీయగలండి? రాధా మనోహర్ దాస్ గారు తండ్రి సమానులు, అర్థం చేసుకోండి. తప్పకుండా ప్రభు మీ ద్వారా మహిమ పొందుతాడని ఛాలెంజ్ చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరికీ పరిపూర్ణమైన రక్షణానందము కలుగజేసి ఆయన నిత్య మహిమలో మిమ్మల్ని కూడా చేర్చునుగాక. ఇప్పటివరకు వీడియో విన్న బిడ్డలందరికీ వందనాలు. ముఖ్యంగా గమనించాలండి, మరి ఈ వీడియో విన్నవాడు ఒక మాట చెప్పాలి. చాలామంది లిఫ్ట్కి పూసుకున్నాడు, మేకప్ వేసుకున్నాడు, ఇగ్గు పెట్టుకున్నాడని చాలామంది కామెంట్ రాస్తాను. లేదు ప్రేమైన దేవుని పిల్లరా, నా తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా నేను నిజం చెప్తున్నానండి, సబ్బుతో స్నానం చేశాను కానీ ఎప్పుడు ఇగ్గు లేదు. నాకు రియల్ వెంట్రుకేనండి, ఇగ్గు నాకు లేదు. అంతేకాదండి, నేను పౌడర్ కూడా నేను పూసుకోదు. కెమెరా ముందు ఉన్నప్పుడు మీకు అలా కనబడుతుంది. లిప్టిక్ అంటారా, అసలు దాని ఊసే నాకు తెలియదు. ఏ క్రీమ్ కూడా నేను పూయలేదు ఇప్పటికీ నా వయసు 46 సంవత్సరాలు. ఇప్పటికీ నేను పౌడర్ పూయలేదు, లిప్టిక్ పూయలేదు, ఏ క్రీము నేను పూయలా. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన సౌందర్యమే తప్ప అంతకు మించి కాదు. కెమెరా ముందు ఉన్నప్పుడు అలా కనబడుతుంది అంతే. కాబట్టి మీరు దయచేసి తప్పుగా అనుకోవద్దని కోరుతూ ఇప్పటివరకు ఓపికతో ఉన్న మీ అందరికీ, మా బిడ్డలందరికీ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ మా వందనాలు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోలు కూడా తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ ఎల్పి యాకోబు టైప్ చేస్తే యూట్యూబ్లో మా యొక్క ప్రతి కార్యాలు మీకు అంతే. మీ అందరి కోసం నిత్యం మేము ప్రార్థిస్తున్నాం. అలాగే మతోన్మాదులుగా ఉన్న వారికి కూడా, హేతువాదులకు కూడా, నాస్తికుల గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా ఏదో ఒక రోజు మన భారతదేశాన్ని యేసుక్రీస్తు తన సొంత రాజ్యంగా మార్చునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. వందనాలు.